ओम नमो भगवते वैनदेयाय स्वाहा 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 ओम नमो भगवते स्वाहा ओम तार्क्ष्याय 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 स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् रणो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे समन्वक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय 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 तेन मन्यस्व देवतमिदं प्रस्वाहा पूर्वजदा संकल्पिता वज्र पंजरमेदं कवचं पंचम पंचमोचनम् ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् स्वाहा ఇది ధనుర్మాసం లాగా శ్రీమద్ రామాయణ పారాయణ మహాయజ్ఞం. ఎందుకంటే నెల రోజుల పాటు ధనుర్మాసంలో జరిగే ఉత్సవం. ప్రతినిత్యం సేవాకాలం చేసుకుంటున్నాం. గోదావరి తల్లి అనుగ్రహంలో ఆమె యొక్క సమక్షంలో మనం రామాయణ పారాయణం చేస్తున్నాం. ఆ చివరి కూర్చొని అక్కడ శ్రీమద్ రామాయణ పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు 25వ రోజు పంచవింశతి దివసే. ఈ 25వ రోజు విశేషంగా ఈరోజు కృత్తికా నక్షత్రం వచ్చింది. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసినా గరుత్మంతుడిని ఆరాధన చేసినా మనకు సంతాన సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, పిల్లలు పుట్టట్లేదో సంతాన సమస్యలు కానీ, తర్వాత కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, నాగదోషాలు, మహాకాల సర్పదోషాలన్నీ కూడా నివృత్తమైనటువంటి ఒక మంచి రోజు ఈరోజు. ఆడి కృత్తిక అంటారు. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆడి కృత్తిక ఇది. ఈ రోజున మనము ఇవాళ ఇక్కడ వైనతేయ హోమము, ధన్వంతరి హోమం చేసుకున్నాం. దాంతోపాటే విశేషంగా సర్పదోషాలన్నీ చాలామందికి వివాహం కాకపోవడానికి కాల సర్పదోషాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. వాటిలో మహాకాల సర్పదోషాలు ఉంటాయి. తర్వాత సంతానం కలగకపోవడానికి కూడా నాగదోషాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి నివృత్తి కలగాలని, సర్పదోషాలన్నీ నివారణ అవ్వాలని చెప్పి
మనం సంకల్పం చేసుకుని ఈరోజు గరుడ హోమాన్ని నిర్వర్తిస్తున్నాం. గరుత్మంతుడు ఎక్కడైతే ఉంటాడో, గరుత్మంతుడి యొక్క మాట ఎక్కడైతే వినపడుతుందో అక్కడ సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. దీన్ని పెరియ తిరువడి అంటారు. తిరువడి అంటే పెద్ద పాదము అని అంటాం. మనం ప్రతిరోజు ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం, చక్రవర్తి తిరుమగనార్ దివ్య తిరువడిగళి అంటే నీ దివ్యమైన పాదాలకు నా నమస్కారం అయ్యా అని చెప్తాం. తిరువడి అంటే పాదము. దీన్ని పెద్ద పాదం అంటారట, పెరియ తిరువడి. గరుత్మంతుడిని ఏమంటారు? పెద్ద పాదం, పెరియ తిరువడి అంటారు. అదే ఆంజనేయ స్వామిని చిన్న పాదం, సిరియ తిరువడి అంటారు. సాంప్రదాయంలో పెరియ తిరువడి, సిరియ తిరువడి అని అంటారు. ఈ గరుత్మంతుని ఆరాధన చేయటం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. విష్ణుమూర్తి యొక్క ప్రధాన వాహనం కదా, ఆయన రథసారథి కదా, వానసుడు. ఆయన సంకల్ప మాత్రం చేతనే ఎక్కడైనా ఆపన్నులకు వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీర్చాలని బయలుదేరుతుంటే అలా అనుకునే లోపే ఈయన వాహనాన్ని సిద్ధం చేసి పెడతారు. ఇప్పుడు ఎప్పుడైనా జీయస్వాములు కానీ పెద్ద పెద్ద మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ రెడీగా ఉండాలనుకోండి, వాళ్ళకి రథచోదకులు కావాలి కదా. వాళ్ళకి మనం ఆయన దర్శనం కలిగితేనే అదృష్టం భావిస్తాం. మరి రథచోదకులుగా రోజు పక్కనే ఉంటూ పక్కనే కూర్చుంటూ నడిపేవాడు ఇంకెంత అదృష్టవంతుడు, అవునా కదా. అలాగా మరి స్వామివారికి ప్రధానమైనటువంటి వాహన చోదకులైన మన గరుడాళ్వార్, ఆళ్వార్ అంటాం ఆయన కూడా, మన గరుడాళ్వార్. ఆ గరుడాళ్వార్ని విశేషంగా ఈరోజు మనం స్తుతించడం, ఆయన యొక్క చరిత్ర తెలుసుకుంటే చాలా విశేషమట. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గరుత్మంతుడికి 12 నామాలు ఉన్నాయి, 12 నామాలు. ఆంజనేయ స్వామికి ఎలాగో 12 నామాలు ఉన్నాయో 12 నామాలు, 12 నామాలు మన గరుత్మంతుడు ఉన్నాయి. ఆయన్ని సుపర్ణుడు, మంచి అందమైనటువంటి రెక్కలు గలవాడు. గరుత్మంతుని చూడాలంటే తీక్ష్ణంగా చూడాలనిపిస్తుంది. చాలా చోట్ల సర్పాలు ఉంటాయి, ఆయన కాళ్ళ కింద ఉంటాయి, నడుముకు ఉంటాయి, జంజంగా ఉంటుంది, భుజాల మీద ఉంటాయి సర్పాలు. అన్నింటినీ సర్పాలను ధరించిన వాడు ఆయన. అలాగా అయితే మంచి అందమైన రెక్కలు కలిగిన వాడు. వైనతేయుడు, వినతాదేవికి జన్మించినవాడు. ఈయన కశ్యప ప్రజాపతి, కశ్యప మహర్షికి వినతకి పుత్రుడిగా జన్మించాడు. నాగారి, నాగులకు శత్రువు. నాగ విభీషణుడు, పాములకు భయాన్ని కలిగించేవాడు. జితాంతకుడు, మృత్యువును సైతం జయించగలవాడు ఈయన. అలాగే విశ్వరూపి, విష్ణుమూర్తిని పోలిన విశ్వరూపం గలవాడు. మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్తే అక్కడ ఉన్నంత గరుడాల వారికి ఎక్కడా లేదు. అందులో వర్ణములతో ఉన్నటువంటి వైకుంఠం నుంచి వచ్చినటువంటి గరుత్మంతుడు మీరు శ్రీరంగంలో దర్శనం చేసుకోవచ్చు. ఎంతమంది దర్శనం చేసుకున్నారు? ఇక్కడ ఎంత పెద్దగా ఉంటారు ఆయన, 3 అంతస్తుల ఎత్తుంటారు ఆయన. అలాంటి స్వరూపం, స్వస్వరూపం అదే అయింది. గరుడాడు వారి యొక్క స్వస్వరూపం 3 అంతస్తుల ఎత్తులో ఉంటాడు ఆయన. మనకి మన భాషలో చెప్పుకోవాలంటే దాదాపు 36-40 అడుగులు హైట్ ఉంటారు ఆయన. అలాంటి స్వామి శ్రీరంగంలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారంటే సర్పదోషాలు పోతాయి. ఒక చోట స్వామివారికి గరుడ వాహనం మీద ఊరేగిస్తారు. ఆయన ఆ ఊరి పేరు ఎవరికి గుర్తుందమ్మా? దివ్యదేశం, గరుడాడు వారు నాచేరు కోయిలేనా. అక్కడ గరుడాడు వారు బయటికి వచ్చేప్పటికి ముందు 2 తీసుకొస్తారు. గుమ్మం దాటాక 4, తర్వాత 8 మంది, తర్వాత 16 మంది, 32 మంది, 64 మంది, 128 మంది, 256 మంది దాకా గరుడాడు వల్ల బరువు పెరుగుతాడు. కోవెల నుంచి బయటకు వచ్చేటప్పుడు 2 మోస్తారు. ఏది ఆ యొక్క గడప దాటేదాకా. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేప్పటి 4, అలా డబల్ అయిపోతారు. చివరికి 256 మంది మోసేంత బరువుని ఆయన అంత బరువుగా ఉంటారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన కొద్దీ 256 మందిలో 128, మళ్ళీ 64, 32, 16, 8, 4, 2 మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా స్వామి ఆ యొక్క గరుడాడు వారి మీద సాక్షాత్ పెరుమాడు గరుడ వాహనం మీద వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన దేవాలయం ఉంది తమిళనాడులో. మీరు అందరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని గురించి వస్తుంది. గరుడ వాహన పల్లకీ సేవ చూడండి. భగవంతుడు భక్త సులభుడు. ఆయన యొక్క మహిమలు ఇప్పటికీ మనకు చూపిస్తూనే ఉన్నాడు. మనం మన కళ్ళతో చూడలేకపోతున్నాం, చెవులతో వెళ్ళలేకపోతున్నాం, అంతే కలిమాయి వల్ల. ఆ చూసే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆయన దర్శనం ఇస్తాడు. అలాంటి చూడండి, ఎప్పుడైనా మన దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు గరుడ పటాన్ని ఎగరవేస్తారు. ఆరోహణము అవరోహణం చేస్తుంటారు విశేషంగా. ఆయన గరుడాల వారు ఇక్కడ ఆల్రెడీ చిత్రీకరించారు చూడండి. అర్చక స్వామి చక్కగా
అలాగే ధన్వంతరి ఇవాళ మనకి అమృతం. ఎందుకంటే రెండు ఒకే రోజు పెట్టారన్నారు. ధన్వంతరి ఆయన ఎక్కడ మనకి లభించారు, క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే ధన్వంతరి స్వామివారు అమృత కలశాస్త్రంతో క్షీరసాగర మదనం నుంచి బయటికి వచ్చారు. అమృతాన్ని దేవతలకు చిరంజీవత్వం ఇవ్వడానికి అమృత హస్తంతో ఆయన వచ్చారు. ఆయన అలాగే మన యొక్క రోగాలన్నింటినీ తీసివేసి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వడానికి వాళ్ళ ధన్వంతరి హోమం చేసుకుంటున్నాం. అలాగే గరుడాళ్వారు, ఈయన ఆయన ఇద్దరు అమృతం కోసమే. గరుడాళ్వారేమో తన తల్లి అయినటువంటి వినత యొక్క దాస్య శృంఖలాలను విడిపించడం కోసం అని చెప్పి కద్రువ వినత తెలుసుగా మీకు. కద్రువ అనేది ఇంకొక భార్య కశ్యప ప్రజాపతికి, కద్రువులు వినత నాగులకి. ఆమెకి అందరూ సర్పాలు, ఆదిశేషుడు, తర్వాత కర్కోటకుడు, పెద్ద పెద్ద సర్పాలన్నిటికీ కూడా ఆవిడ తల్లి. ఆ కథ కూడా తర్వాత చెప్తాం మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు. తర్వాత ఆ రెండు ఎందుకు చేశామంటే, ఎవరైతే క్షీరసాగరంలో అమృతాన్ని తీసుకుని వచ్చి దేవతలందరికీ సమర్పించారో ఆ ధన్వంతరి స్వామిని వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నాం ఇవాళ హోమంలో విశేషంగా. ఇదంతా మనం సంకల్పించింది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ బై గాడ్. ఆయన రాశాడు ఇవాళ ఇది జరగాలి అని చెప్పి. మన రామచంద్ర స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు, వాళ్ళని మేమే అయ్యో మనం ధన్వంతరి మర్చిపోయామే, ధన్వంతరి సహిత వైనతేయ హోమం చేద్దాము. వైనతేయుడేమో తన తల్లి యొక్క దాస్య శృంఖలాన్ని విడిపించడానికి అమృతాన్ని దేవలోకం నుంచి తీసుకుని వస్తాడు. అలాగా వీరిద్దరి యొక్క అనుగ్రహంతో మనందరికీ అమృతం లాంటి ఈ హోమాన్ని ఇచ్చి మనకి సంపూర్ణ ఆయురారోగ్యాలని, అపమృత్యు దోషాలను తీసివేయడానికి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. మనకేం కావాలండి? సంపద ఉంటే సరిపోతుందా? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉంటే సరిపోతుందా? సంపద ఉండాలి. సంపదతో పాటు అన్నీ ఉండాలి. అందుకే మనకి సుదర్శన పెరుమాళ్ళు అన్నిటినీ ఇవ్వాలని చెప్పి మనం సంకల్పం చేసుకున్నాం సుదర్శనాశ్రమంలో 22వ తారీఖు పోయిన నెలలో. అలాగే అన్నిటినీ ఇచ్చేవాడు, దేన్ని కాదనేవాడు మన గరుత్మంతుడు. ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ప్రధానమైన వాహనం కాబట్టి మనం గట్టిగా ఆయన ప్రార్థన చేసామనుకోండి, మనకి సిఫార్సు లెటర్ ఇచ్చి అయ్యా వీడు మా భక్తులు పలానా హోమం చేసుకున్నారు, వీళ్ళని జాగ్రత్తగా మీరు అనుగ్రహించాలని చెప్పి మన తరఫున ఆయన నిర్ణయం చేస్తాడు. వీళ్ళ తర్వాత చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ ధన్వంతరి మహాయాగ కరిష్యే. తదేన మన్యస్వ నవదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవ సమిద ప్రసువా. జ్ఞానం దేవిని తన్నో ధన్వంతరి ప్రచోదయాదు. అందరూ కూడా ఓం నమో భగవతే ధన్వంతరయే నమః అనే మంత్రాన్ని తలుచుకుంటూ, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని అందరూ కూడా తలుచుకుంటూ, ముందు చెప్పినట్టుగా ఈ యొక్క 3 వేలతో ఎంతైతే ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యాన్ని స్వాహ అన్నప్పుడు మాత్రమే విడిచిపెట్టేది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశాస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపదయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపదయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపదయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఔషధ చక్ర నారాయణాయ ఇదం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపదయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ
सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय हस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री महाविष्णुस्वरूप श्री धन्वन्तरी स्वरूप श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ओम नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। మనకి బాగా జనాల్లోకి చొచ్చుకుపోయినటువంటి సందర్భం కరోనా టైంలో అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవండి మిమ్మల్ని కాపాడుతున్న చాలా మంది నోటిన్సార్లు
అలా విశేషంగా చేశారు. ఈ మంత్రం చేయటం వల్ల చాలామంది వైరస్ సోకిన తర్వాత కూడా బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు చాలామంది చెప్పారు, మేము ఎంతోమందికి చెప్పాము, లేదా మీరు ఈ మంత్రం చదవండి, ధన్వంతరి మంత్రము, ఇలా వైరస్ అటాక్ అయిందంటే పాజిటివ్ వచ్చిందనంటే ఇది చదవండి అంటే తప్పకుండా వాళ్ళ రిజల్ట్ వచ్చి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అత్యంత పరమ పవిత్రమైన దివ్యౌషధమైనటువంటి మంత్రం, ఆరోగ్యానికి ధన్వంతరి మహామంత్రం. ఒకసారి అందరూ చెప్పండి. ఓ సుపర్ణాయ నమః, ఓ వైనదేయాయ నమః, ఓ నాగార్యై నమః, ఓ నాగభీషణాయ నమః, ఓం జితాంతకాయ నమః, ఓం విషార్యై నమః, ఓం అజితాయ నమః, ఓం విశ్వరూపయే నమః, ఓం గరుత్మంతాయ నమః, ఓం ఖగశ్రేష్ఠాయ నమః, ఓం తాక్ష్యాయ నమః, ఓం కశ్యపనందనాయ నమః, మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణుస్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ వాసుదేవాయ విద్మహే సుధా హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఓం ధం ధన్వంతరయే నమః. ధం ధన్వంతరయే నమః. ఓం ధం ధన్వంతరయే నమః. అంత పెద్దది గుర్తుంచుకోలేము కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం ఓం ధం ధన్వంతరయే నమః అని అనుకోండి, సరిపోతుంది. ఇది తారక మంత్రం, ఆరోగ్యానికి తారక మంత్రం. ఓం ధం ధన్వంతరయే నమః. ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఓం ధన్వంతర్యై స్వాహా. ధన్వంతరాయ ఇదం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతకే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణుస్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ
वासुदेवाय धन्वन्तरये अमृतकरशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरी स्वरूपा श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरी स्वरूपा श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरी स्वरूपा श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरी स्वरूपा श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। అందరూ కూడా ఈ చివరిసారిగా ఈ యొక్క ధన్వంతరి మంత్రాన్ని మరొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. అందరూ కలిసి చెప్పండి. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాసుదర్శనాయ వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశహస్తాయ అమృతకలశాయ సర్వభయవినాశాయ సర్వభయవినాశాయ सर्वरोगनिवारणाय सर्वलोकनिवारणाय त्रैलोक्यपतये त्रैलोक्यपतये त्रैलोक्यनिधये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूपा श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरी स्वरूपा श्रीधन्वन्तरी स्वरूपा श्री 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 औषधचक्रनारायणाय स्वाहा। श्रीधन्वन्तरी नारायणाय इदं विद्रव्यं वर्षेत शुगडवं निक्षिप्य समिद्धर्पान् निक्षिप्य आद्येन विहार्य ॐ एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादशार्धं गृहीत्वा ॐ सप्तदे अग्ने समिदः सप्तजिह्वा सप्तहृदय सप्तनामप्रियाणि सप्तहोत्रा सप्तदात्वा इति सप्तयोनिरावस्मावृतेन इदं विष्णुर्विजक्रमे त्रेदानदेवनं नमो नमस्ते भागं दुरे स्वाहा देवनामेनात्मनैव पूर्णाहुतिमुत्तमायुहोति सर्वं वैभोर्नाहुतिः सर्वमेवाप्नोति अतो इयं वैभोर्नाहुतिः अस्यामेव प्रतिष्ठा
रग्निश्चान्तर्वायुश्चान्तरादित्यश्चान्तर्षण्डमाश्चान्तर् नक्षत्राणिश्चान्तर्लाभश्चान्तर्रोषधयश्चान्तर् वनस्पतयश्चान्तर् भोश्चान्तर्रसयाश्चान्तर्रश्वश्चान्तर् पुरुषश्चान्तर् ब्रह्मश्चान्तर् ब्राह्मणश्चान्तर् विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् तन्परेर्मदाय यवरोगमयि सर्वेश्वरैराधाय तत्कृताय सुमङ्गलम् गोविन्दा వాళ్ళ ఆవిడిచ్చారు ओम तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूरजः दिवीवचक्षुरात्मप्रदालयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् देव्यानन्दनन्दभोगोऽस्तु देव्यानन्दनन्दभोगोऽस्तु सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं नरयावतीर्णस्य श्री सीतालक्ष्मणवत्स